ఆయనకి క్లారిటీ లేదు కాబట్టి ఆయన 11కి వచ్చారు. ఫస్ట్ థింగ్ ఆ రోజున మద్దతు తెలిపారు అసెంబ్లీలో. తర్వాత ఆయన అధికారంలోకి వచ్చేసరికి 3 రాజధానులుగా 3 ముక్కలు ఆటాడు. పోనీ ఎక్కడైనా ఒక ఇటుకన్నా పేర్చారా అనుకుంటే ఇటుక పేర్చిన తాత్కాణాలు ఎక్కడా లేవు. ఆయనకు ఒక క్లారిటీ లేదు మన రాజధాని గురించి. ఇప్పుడు వచ్చేసి మా వీగన్ మచిలీపట్నం విజయవాడ అని చెప్పి గుంటూరు ఇలాగా సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. ఆయనకి ఒక క్లారిటీ ఉండి ఉంటే ఆ రోజున 3 అనేవాళ్ళు కాదు. అమరావతి రాజధాని అని డిక్లేర్ చేశాక అది వేశ్యల రాజధాని, అమరావతి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడేవాళ్ళు కాదు అని అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మా విగన్ రాజధాని అన్నారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్. అసలు ఆ ట్రోల్స్ ఎలా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కామెడీ పీస్, ఆయన ఏం మాట్లాడినా కామెడీగానే ఉంటుంది అనే విధంగా ప్రతి ఒక్కరు అభిప్రాయపడే విధంగా ట్రోల్స్ జరుగుతుంది. అసలు మీకు ఎలా అనిపించిన ట్రోల్స్ చూసిన తర్వాత, ఆయన మాట్లాడిన మాటలు చూసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏ రోజు ఆయన ఉపయోగపడేలా మాట్లాడారండి? ఆయన మెంబర్స్కి కంటెంట్ ఇవ్వడానికే వస్తారు. పోనీ ఆయనకి స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు, అయ్యా బాబు మీరన్నా సరే కొంచెం స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు కొంచెం చూసి ఇవ్వండి. ఈయన ఎట్లాగో చూసుకొని చదివి సావాడు, మీరైనా సరే కొంచెం చూసుకొని అన్నా ఇవ్వండి ఆయనకి.